బీహార్ ఎంత అద్భుతమైన డెవలప్ కాని పనికిమాలిన రాష్ట్రం అన్నది ఈ వీడియో చూస్తే మీకు బుర్ర చెదిరిపోతుంది. ఒక బుడ్డోడు ఓ 20 ఇయర్స్ ఉంటాయి, ఫేక్ పోలీస్ స్టేషన్ క్రియేట్ చేశాడు. వాడు ఫేక్ పోలీస్ స్టేషన్, ఫేక్ రైడ్స్, హోటల్స్ మీద రిసార్ట్స్ మీద కూడా ఫేక్ రైడ్స్ చేశాడు. డబ్బులు మాత్రం ఒరిజినలే తీసుకున్నాడు. పెనాల్టీ అంటాడు, తీసుకుంటాడు. అలాగే పోలీస్ స్టేషన్లో సెంట్రీలని, హెడ్ కానిస్టేబుల్ని, రైటర్స్ని అందరినీ ఫేకే ఆడి క్రియేట్ చేసుకున్నాడు. ఇదే ఒక ఎత్తు అయితే పోలీసు జాబ్స్ కూడా ఇచ్చాడు, ఫేక్ ట్రైనింగ్ కూడా ఇచ్చాడు. వాళ్ళకి జాయినింగ్ లెటర్స్ మాత్రం ఇవ్వలేదు. లక్షల్లో డబ్బు తీసుకున్నాడు. నీకు ఎస్ఐ పోస్టా, ఇవ్వు. నీకు హెడ్ కానిస్టేబులా, నీ క్వాలిఫికేషన్ ఎంత, ఇలా మొత్తానికి ఒక ఫేక్ పోలీస్ స్టేషన్ రన్ చేశాడు, ఫేక్ రైడ్స్ చేశాడు, ఫేక్ కానిస్టేబుల్ని రిక్రూట్ చేసుకున్నాడు, కొత్త వాళ్ళకి జాబ్స్ ఇప్పిస్తానంటూ డబ్బులు తీసుకున్నాడు. ఇలా లక్షల్లో వసూలు చేశాడు. ఇది రీసెంట్గా జరిగింది కాదు, అంటే రీసెంట్గా బయట పడలేదు. ఇలా 18 నెలలు, అంటే దాదాపుగా 1.5 year జరిగింది. అయినా బీహార్ పోలీసులకి తెలియలే. ఇది నేను రీసెంట్గా చూసి కరెంట్ షాక్ అయ్యా. ఇలా ఉన్నారంటారా బీహార్లో పోలీసులు అని. ఇది ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నా, కానీ నిజంగానే జరిగింది ఇది. శబాస్ బీహార్.